గ్రామం. వెల్కమ్ టు న్యూస్ లోకల్. కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మృతి వ్యక్తిగతంగా తనకు తీరని లోటని కపిలేశ్వరపురం మండలం మాజీ ఎంపీపీ, ఆర్టీసీ విజయనగరం జోన్ మాజీ చైర్మన్ నెక్కంటి బాలకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. కపిలేశ్వరపురం మండలం అంగర గ్రామంలోని తన నివాసంలో నెక్కంటి బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ ముద్రగడ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటారని, అది ఎన్నోసార్లు రుజువైందన్నారు. 4 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా, పలుమార్లు మంత్రి పదవి చేపట్టిన ముద్రగడపై ఒక అవినీతి ఆరోపణ లేదని స్పష్టం చేశారు. ముద్రగడ లాంటి నాయకుడు రాజకీయాల్లో చాలా అరుదుగా ఉంటారని నెక్కంటి ప్రశంసించారు. ముద్రగడ పద్మనాభం ఆత్మకు శాంతి చేకూరాలని నెక్కంటి దేవుని ప్రార్థించారు. గౌరవనీయులు, నాకు అత్యంత ఆప్తులు, నేనంటే అమితంగా ఇష్టపడి నన్ను బీబీ అనిపించి ఒక మహోన్నత వ్యక్తి శాశ్వతంగా ఈ లోకాన్ని విడిచిపెట్టడం అనేది చాలా బాధాకరం. నిన్నటి నుంచి కూడా నాకు మనోవేదన ఎంతగానో. ఆయనకి లేరు అంటే తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాను. ఆయన ఇంకా 20 సంవత్సరాల పాటు ఎంతో ఆరోగ్యంగా ఆనందంగా ఉండే పరిస్థితి నాకు తెలిసి. ఎందుకంటే ఆయన చాలా ఆరోగ్యం చాలా మంచిది, నీతివంతుడు, నిజాయితీపరుడు. కానీ ఆయన ఇచ్చిన మాట కట్టుబడి ఎంతో మంది రాజకీయ నాయకులు చూశాను. ఒకసారి మంచివాడు చెడ్డాను ఒకసారి మాట అన్నాడు అంటే మరి దానికి ఎట్టి పరిస్థితులను వెనక్కి ఎత్తి గతంలో అలాంటి నిర్ణయాలు చేసే ఆయన శాసనసభను కూడా రాజీనామా చేసిన పరిస్థితి ఉంది. పదవి గురించి కానీ ఇంకో గురించి కానీ ఆలోచించిన వ్యక్తి. కాకపోతే ఆయన చివరిలో కొన్ని నిర్ణయాల వల్ల మానసికంగా శారీరకంగా చాలా ఇబ్బంది పడ్డారు. ఇదే రాజకీయాల్లో వాడుకోవడమే తప్ప న్యాయం చేసే అలవాటు చాలా అరుదు. ఆ విధంగా ఆయన బలైపోయారు. మరి అది చాలా బాధగా నేను కూడా ఆయనతో చెప్పాను, ప్రశాంతంగా ఉండండి, దీంట్లో మీరు ఈ పార్టీస్ ప్రస్తుత దాంట్లో ఎలక్షన్ ఏమి బహిరంగ ప్రకటన చేయొద్దు అని. కానీ ఒకసారి ఆయన అన్నాడంటే ఎవరి మాట వినడం. ఆయన మహానాయకుడు, ఇలా కాపు నాయకుడు నేను అన్నాను. వీళ్ళ కాపు నాయకుడు ఆయనే. అలాగని చెప్పి ఒక కురవని కాదు, అందరితో సమానంగా ఉండేవాడు, అందరికీ న్యాయం చేసేవాడు. ఈవేళ మరి మా అందరికీ ఒక విధంగా చెప్పాలంటే ఈ మధ్య రాజకీయాలకు దూరం అయినప్పటికీ ఆయన ఇప్పుడు కూడా మాకు వ్యక్తిగత అభిమాని. నా గుండెలు ఎప్పుడు ఆయన ఉంటాడు. ఆయన లేని లోటు నాకు మాత్రం వ్యక్తిగతంగా చాలా తీరని లోటు అని చెప్పి ఈ సందర్భంగా ఆయన స్మరించుకుంటూ వారికి ఆ భగవంతుడు సంపూర్ణ ఆత్మశాంతినిచ్చి ఏ విధమైన మానసిక విశ్వాపన అన్నట్లు తొలగించి ఆ భగవంతుడు ఆశీర్వదించమని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరికి పేరు పేరు నా యొక్క ప్రగాఢ సానుభూతిని కూడా నేను తెలియజేస్తాను.